వచ్చింది తెచ్చిందండి తెచ్చింది వచ్చిందండి వచ్చింది తెచ్చిందండి తెచ్చింది బంజరు భూములు బాగు చేయటకు బంజరు భూములు బాగు చేయటకు తెచ్చిందండి వచ్చింది తెచ్చిందండి తెచ్చింది వచ్చిందండి వచ్చింది తెచ్చిందండి తెచ్చింది బంజరు భూములు బాగు చేయటకు ఇక్కడ ఇచ్చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వచ్చిన సర్పంచ్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కోనేశ్వర్ గారికి, మరే విధంగా శాట్ బృందం అందరికీ, ఇక్కడికి వచ్చిన వేదంతాలందరికీ, ఉపాధి హామీ సిబ్బంది తరఫున ఏపీఓగా మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మ, మీ అందరికి తెలుసు, ప్రతిసారి నేను ఈ గ్రామంలో నన్ను చూడడంలో ఎవరున్నారు ఇక్కడ? అందరూ చూశారు కదా. ఎవరో చూడలేరు చెప్పండి. వచ్చినప్పుడు మీరు చాలా సార్లు మాకు వేతనాలు పడలేదని అడుగుతున్నారు. అమ్మ రైట్ అమ్మా, మనకి సంక్రాంతి చేసిన తర్వాత ఉగాది వరకు కూడా ఒక్క వేతనం పడలేదు. దానికి సంబంధించిన వేతనాలు మీ అందరికీ గత 3 వారాల కిందట రిలీజ్ చేశారు, అవి పడిపోయినాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికన్నా 100 రోజుల పనిరన్నా కూలోళ్ళందరికీ ఉపాధి కల్పించారు. రమాయకలార రాజులే నంశాల రాగాలు వినరే, రమాయకల రాజులే నంశాల రాగాలు వినరే, రమాయకలార రాజులే నంశాల రాగాలు. ఎన్ని పథకాలు మన కోసం వచ్చిన అన్ని విఫలమవుతున్నాయనే ఉద్దేశంతో మనలాంటి శ్రామికులు, రైతులు, కొంతమంది ఎన్జిఓ సంస్థలు వీళ్ళంతా కలిసి పోరాటం చేశారు. మాకు ఏదో హామీ హక్కుతో కూడిన పని కావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితమే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం. ఇందాక అడిగాను మీకు సెల్ ఫోన్ ఉందా అని. 2006కు ముందు ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉండేది కాదేమో. ఇప్పుడు ఇంటికి ఒక బైక్ ఉంది, ఇంటికి ఒక టీవీ ఉంది. సరే ఇదంతా ఉపాధి హామీ డబ్బులేనా అనుకోవచ్చు మీరు. ఉపాధి హామీ డబ్బులు కాకపోయినా వేరే ప్రాజెక్టులు ఏది చేసినా అది ఒక జోబులోకి వెళ్ళేది డబ్బులు. ఈ రోజు ఉపాధి హామీ ద్వారా మీ దగ్గర 307 రూపాయలు ఒక రోజు తీసుకున్నామంటే ఖర్చు పెడతావా లేదా? ఆ రోజే అయిపోతుంది. సబ్బు కొంటావు, మిరపకాయలు కొంటావు, ఉప్పు కొంటావు, పప్పు కొంటావు, వీటన్నిటికీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు. ఇప్పుడు ఒక సంవత్సరానికి దాదాపు 10,000 కోట్లు మన రాష్ట్రంలో ఖర్చు పెడితే ఈ 10,000 కోట్ల రూపాయలు తిరుగుతా ఉంటుంది ఇక్కడిక్కడే. ఒక పెద్ద ప్రాజెక్టులు ఒక కంపెనీలు చేశారంట, ఆ పైసలు ఒక జోబులోకి వెళ్ళిపోతాయి, ఒక కంపెనీకి వెళ్ళిపోతాయి, తిరిగి మళ్ళీ ప్రజల్లో తిరగదు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు మన వల్ల, మనం పని చేసిన దానివల్ల నువ్వు ఇవి తీసుకుంటుంది ఉపాధి హామీ డబ్బులు, ఇవి అంగడిలో ఖర్చు పెడుతుంది, ఈ అంగడి పోయి రాజంపేటలో పోయి ఇంకొక అంగడిలో ఖర్చు పెడుతుంది. వాళ్ళు తిరిగి వచ్చేసి పల్లెల్లో పండే పంటలు ఏదన్నా మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ తిరిగి పల్లెలకు వస్తుంది పైసలు. అంటే ఈ పైసలు తిరుగుతా ఉంటుంది. ఈ తిరగడంలో గవర్నమెంట్కి ట్యాక్స్ రూపాయలు వెళ్తుంది. ఈ పైసలు ఎవరో కాదు. మీరు అనుకుంటారు ఇదేం పోతుందా, ₹1 ఎక్కువ వేస్తేమి
ముసలోళ్ళం ఉన్నాము, నీ సొమ్ము ఇస్తున్నావా అంటారు. వాళ్ళ దగ్గర సొమ్ము మీరంతా పని చేస్తేనే ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా ఈరోజు జీతాలు తీసుకుంటున్నాం. మేము కూడా వేతనదారులమే, మేము కూడా శ్రామికులమే. కాకపోతే గుణపం తీసుకొని పని చేస్తున్నాం. మాకు పెన్ను ఇచ్చారు మీరే, మీ పిల్లలమే మేము కూడా. అర్థమవుతుందా? మీరు పని చేయకపోతే ఉద్యోగస్తులు ఎవరు లేరు. కాకపోతే ఇది ఇందాక మనకు పెద్దలు చెప్పేవాళ్ళం, బంగారు బాతు రోజు గుడ్డు పెడుతుందంట. రోజు గుడ్డు పెడ అంటే ఆ గుడ్డు తీసుకుంటా ఉంటేనే ఓకే. దాన్ని అత్యాశగా పోయి కోసుకుంటే ఏమైతుంది? తోలుగుడ్డు తప్ప ఏముండదు. అదే విధంగా ఉపాధి హామీని సక్రమంగా చేసుకున్నంత కాలం రైతులుగా చేపించుకుంటాను, మల్లెల్లో మా భూములు చేపి సాగు కొట్టుకుంటాను. ఉపయోగం ఉంది. ఈ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ? మీకు పనులు చేసే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరమ్మా? కాలువలు, వంకలు, పాములు వచ్చాయి కదా ఇళ్ళకి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? సుబ్రహ్మణ్యం గారు. ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు? మీ లెక్కనే అనుకున్నా సంవత్సరానికి ఒక 50 లక్షలు అనుకున్నా, 20 సంవత్సరాలు 10 కోట్లు చాలా తక్కువ. దీనికి లిమిట్ లేదు. ఇంతే పని చేయాలి, ఇంతే డబ్బులు తీసుకోవాలని ఏం లేదు. పనులు ఎన్ని రకాల పనులు ఉంటే అన్ని కోట్ల రూపాయలు మనం పని చేసుకోవచ్చు. ఒక నిధి లాగా ఉంటుంది. తవ్వే కొద్ది నిధి ఎట్లా వస్తుందో అంత డబ్బులు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పనులు చేసుకోవట్లేదు. 10 కోట్లైనా ఒక్క సంవత్సరానికి 2-3 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ఉపాధి హామీ ఎలాంటిదంటే, ఇప్పుడు మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయమ్మా? సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫోన్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరా? ఏ ఇంట్లో సెల్ ఫోన్ లేదో వాళ్ళు చేతులు ఎత్తండి. కొని సెల్ ఫోన్ లేని వాళ్ళు అక్కడే ఉందమ్మా సెల్ ఫోన్. లేని వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, 2000 ఇప్పుడు మనకి గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయే సమయానికి మన దేశాన్ని అంతా కూడా పీల్చి పిప్పి చేశారు. అంటే చెరుకు పండించేది మనము, రసం వాళ్ళకి, పిప్పి మనకలాగా అయిపోయింది. కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మరి ఇంత గొప్పగా మీరందరూ కూడా మరి సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా గౌరవ సర్పంచ్ గారికి అలాగే గౌరవ ఎస్టీఎం సార్ గారిని కూడా సన్మానించాలి. సర్పంచ్ గారు చాలా సంతోషం సార్. మీ అందరి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి మీటింగ్ సంబంధించి ఓటర్ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్, మాకు అన్నిటికన్నా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక బృందాలని పర్యవేక్షించేసానికి సార్ తరఫున అందరికన్నా